again. It's a rich thing. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. హైదరాబాద్ నుండి మనకి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రేంజ్లో ఇంత గొప్పదైన టెంపుల్ ఉంది. అండ్ మా ఇంటి నుండి అయితే మేము 56 కిలోమీటర్స్ చూపించింది. 1 hour 45 minutesలో వచ్చాము. టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మనకు పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్నారు. అండ్ లోపల అయితే చాలా అందంగా ఉందండి టెంపుల్. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఎంత అందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను. ఆ లైటింగ్తో పాటు ఆ వాటర్ ఫాల్ అదంతా చాలా బాగుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేమైతే వెనక సైడ్, సో చాలా రష్ ఉండడం వల్ల కార్ పార్కింగ్ చాలా దూరంలో లోపల పెట్టాము, వెనక సైడ్ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టెప్స్ నుండి పైన లోపలికి వెళ్ళాలి. మేము వెనక పెట్టడం వల్ల వెనక సైడ్ నుండి వచ్చేసాము. మీకు చూపించడానికి మళ్ళీ ముందుకు వచ్చి చూపించాను ఇదంతా. ఈ పక్కకే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి. వాటిని దర్శించుకొని మనం స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది అండి, మేము వెనక సైడ్ నుండి వచ్చాయని చెప్పాను కదా. కార్ లోపలికి పార్క్ చేయడం వల్ల మేము వెనక సైడ్ నుండి రావాల్సి వచ్చింది. ఇది రెస్ట్రిక్టెడ్ అని పెట్టారు ఈ బిల్డింగ్. అది ఏంటా అని కూడా మా స్పీకర్ని అడిగాను, కానీ అదేంటో తెలియదు. మేబీ మేము అనుకున్నాం అన్నప్రసాదశాల ఇంకా ఓపెన్ అవ్వలేదు అని అనుకుంటున్నాము. సో ఈ సైడ్ నుండి అయితే ఆ గుమ్మగుమ్మలు ఎంత బాగా వస్తున్నాయో, యాలకుల స్మెల్, ఆ లడ్డు స్మెల్ ఎంత బాగా వస్తుందో, అది మేము అనుకున్నాం, నేను మా అత్తమ్మ బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి. సో మైట్ బి అక్కడ కిచెన్ ఉండొచ్చు అనుకున్నాము. ఇదైతే వెనుక నుండి ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. అండ్ ఒకటి మీరు గమనిస్తే మనకి వెనుక సైడ్ నుండి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. ఏంటి అది? ఓం అనే శబ్దం. అది వినగానే ఎలా అనిపిస్తుంది అంటే మనకి ప్రశాంతంగా రోమాలు నిక్కబొడచడం అంటారు కదా, చాలా అలా అనిపించింది అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్ ఉండే. సాటర్డే వెళ్ళాము. సో అక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంది. అండ్ టికెట్ పైన కూడా ఎంట్రీ ఉంది. టికెట్ 50 రూపీస్ పర్ హెడ్. కానీ మాకు అనిపించింది ఏంటంటే, ఆ టికెట్ల కన్నా ఫ్రీ దర్శనం వాళ్ళే తొందరగా వెళ్తున్నట్టు అనిపించింది. సో మేము ఫ్రీ దర్శన్కే వెళ్ళిపోయాము. అండ్ తొందరగా దర్శనం కూడా అయిపోయింది. 45 minutes అలా పట్టిందండి. సో ఇక్కడ ఫోటో తీసుకునేవి అవన్నీ కూడా పెట్టారు టెంపుల్ లోపల. అండ్ ఇక్కడ మనకి చాలా ఎత్తున హనుమాన్ కనిపిస్తాడు. చాలా చక్కగా, ఎంత చక్కగా నిల్చొని ఉన్నాడు చూడండి, బాగున్నాడు చాలా. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది కోనేరు దగ్గరికి. కోనేరు ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి. పక్కా విజిట్ చేయాలి, దాన్ని మర్చిపోవద్దు. దాంట్లో కోనేరులో పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది.
అక్కడైతే ఎంత అసలు ఫొటోస్ కానీ వీడియోస్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత చూడ్డానికైతే కనుల విందుగా కలర్ఫుల్గా ప్రశాంతంగా నీటిలో ఎంత బాగుందంటే చెప్పడానికైతే నాకు రావట్లేదు. చూస్తే మీకే తెలుస్తుందన్నమాట. నాకైతే చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉందండి. ఏదైనా బ్యాడ్ మూడ్‌లో ఏదైనా మూడ్ డిస్టర్బ్ అయినా కూడా నాకు టెంపుల్‌కెళ్తే ప్రశాంతంగా అనిపిస్తది. ఒక వేరే మూడ్‌లోకెళ్ళిపోతాము. ఏ బాధలున్నా మర్చిపోతాము. హ్యాపీగా అనిపిస్తది. నేను యాక్చువల్‌గా వెయిట్ చేసేది ఫోటోస్ దిగడానికి. సో, ఫోటోస్‌కి అయితే ఫుల్ రష్ ఉంది. వెయిట్ చేయాల్సొస్తుంది. చాలామంది ఫోటోస్ దిగుతున్నారు కోనేరు ముందు. అండ్ ఫైనల్‌గా మాకైతే లడ్డు దొరకలేదండి. నేను లడ్డు చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను తిందామని చెప్పి. కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది. 9 అయిపోయింది కాబట్టి 9 వరకే టైమింగ్స్. సో, ఇది బయట వ్యూ అండి. ఇది ఓవరాల్‌గా బయటకొచ్చినాక వ్యూ. దీని నుండి కిందికెళ్ళిపోవచ్చు కార్ పార్కింగ్ దగ్గరికి. సో, ఇదండి ఓవరాల్ వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనిశ్రీకర్ వ్లాగ్స్. బాయ్.